शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् భగవద్గీత ఈరోజు మనది 50th క్లాస్ 50వ క్లాస్కి వచ్చేసే మొట్టమొదటి ఈరోజు మనకు రెండవ చాప్టర్లో 24వ శ్లోకం ఈరోజు చెప్పుకుంటాం. మనము రెండవ చాప్టర్లో 24వ శ్లోకం. ఇంకొక శ్లోకం చెప్పుకుంటే ఆత్మతత్వం అనేది అయిపోతుంది అనమాట. ఇది శ్లోకాన్ని నేను ఫస్ట్ జూమ్లో మీకు చూపిస్తాను. షేర్ చేస్తా, షేర్ స్క్రీన్ చేస్తే కనిపిస్తుంది కదా, షేర్ స్క్రీన్. ఇది గీతాపాఠం 15 అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్యేవచ నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. సరే చెప్తున్నాం అయితేను. ఎవరెవరు చదివేస్తారా? ఎవరు? సుజాత గారు చదివేస్తారా? చెప్తాను. అచ్చేద్యోయమదాహ్యోయం 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 అక్లేద్యో శోష్యేవచ అక్లేద్యో శోష్యేవచ అక్లేద్యో శోష్యేవచ అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్యేవచ అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్యేవచ నిత్యః సర్వగతస్థాణుః నిత్యః సర్వగతః స్థాణుః నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః అచలోయం సనాతనః అచలోయం సనాతనః నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. బాగా చదివారండి. ఇక్కడ దీనికి సాధారణంగా ఒక జనరల్ రూల్ ఏమిటంటే విసర్గ వచ్చిన తర్వాత సా ఇట్లా వస్తే కన్నా ఈ విసర్గ వినపడకుండా సాకు సావర్తించినట్టుగా చెప్తాం మామూలుగా. నిత్య సర్వగత స్థాణు. మేడం బాగా చెప్పారు. ఇక్కడ స్థాణువు ప్లస్ అచలోయం ఉంది కాబట్టి సంధి కలిసిపోయింది కాబట్టి స్థాణు రచలోయం సనాతన ఉంది. ఇక్కడ చదువుకునేటప్పుడు నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అని చదువుకుంటాం. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్యేవచ నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. ఇది శ్లోకము. ఇది ఏమిటి శ్లోకము? మెయిన్ గా ఇది ఏమి చెప్తుందంటే, ఇది ముందు శ్లోకాన్ని నుంచి, అంటే ముందు శ్లోకం ఏం చెప్పినాము? నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత అని చెప్పుకున్నాం మనము. అక్కడ చెప్పుకున్న దానికి కంటిన్యూషన్ అదే శ్లోకంలో నుండి కాస్త కొద్దిగా పదాలు అటు ఇటు మార్చి అర్థం ఆల్మోస్ట్ అదే విధంగా వచ్చే రకంగా చెప్పినటువంటి శ్లోకం ఇది. కానీ కొద్దిగా భేదం లేదు అనేదానికి లేదు, కాస్త భేదం ఉంది అనేదానికి లేదు. కాస్త మనం అంతా చదువుకుంటే మనకు తెలుస్తుంది అనమాట. ఏమిటి ఇదే ఒకసారి పదవీ భాగం మాత్రం చేసుకున్న తర్వాత అర్థం ఏమిటో చూద్దాము. తర్వాత ఈరోజు టైం ఉంటే కన్నా లాస్ట్ క్లాస్ కాక అంత ముందు క్లాసులో కర్మల గురించి ఉషశ్రీ మేడం అడిగారు కదా, అది కూడా చెప్పుకుందాం ఈరోజు. ఆ 3 కర్మలు ఏమిటి, సంచిత కర్మలు అంటే ఏమి, ప్రారంభ కర్మలు అంటే ఏమిటి, ఆగామి కర్మలు అంటే ఏమిటి, మరి పుట్టంగానే బిడ్డ చనిపోయినాడు అని ఆమె ప్రశ్న అడిగింది కదా, ఆ ప్రశ్నకు కూడా ఈ రోజు వీలైతే చెప్పుకుందాం మనం, దానికి టైం ఉంటే. ఇక్కడ ఈ శ్లోకంలో అచ్చేద్యోయం అదాహ్యోయం అయం, ఇక్కడ అచ్చేద్యోయం మొదటి విభజించుకుందాము. అచ్చేద్య అయం, అచ్చేద్య అయం, అదాహ్య అయం, అక్లేద్య అశోష్య ఏవచ నిత్యః సర్వగతః స్థాణుః అచలః అయం సనాతనః. ఇలా ఉంటుంది ఇది. ఇక్కడ అచ్చేద్యోయం అంటే అయం అంటే ఈ ఆత్మ, అచ్చేద్య ఛేదింపబడనిది, ఛేదించుటకు వీలు కానిది అని.
అలాగే అదాహ్యోయం, అయం ఈ ఆత్మ, అదాహ్య అంటే దహింపబడనిది, అంటే కాల్చివేయబడినది. తర్వాత అక్లేద్యోయం, అక్లేద్య, ఇక్కడ మళ్ళీ అయం అని చెప్పలేదు, ఇక్కడంతా అయం చెప్పాడు కాబట్టి దాన్ని కూడా అయం అని అప్లై చేసుకుంటే అయం అక్లేద్య. ఇది తడుపుటకు వీలు కానటువంటిది, అంటే తడి చేయనటువంటిది, అక్లేద్య. అశోష్య, అశోష్య అంటే ఎండింపడానికి వీలు కానటువంటిది. ఏవచ, మరియు అంటే అండని మనం ఇంగ్లీష్ లో రాస్తుంటాం కదా, అలా ఏవచ మరియు అశోష్య ఎండింపజేయడానికి వీలు కానటువంటిది. అంటే ఇది ఛేదించడానికి వీలు కాదు, దహించడానికి వీలు కాదు, తడుపుటకు సాధ్యం కానటువంటిది, తర్వాత ఎండించేదానికి సాధ్యం కానటువంటిది. మరి ఇది ఏమిటిది? నిత్య. నిత్య అంటే ఇది ఎల్లప్పుడూ ఉండేటువంటిది, అంటే కాలానికి కాల పరిచ్ఛిన్నము. ఇప్పుడు ఒకటి పరిచ్ఛిన్నము అన్నటువంటి వర్డ్ మనకు వేదాంతంలో వస్తుంటుంది. ఏమిటంటే ఆత్మ అన్నటువంటి దాన్ని ఏం చెప్తారంటే దేశ కాల వస్తు పరిచ్ఛిన్నత లేనటువంటిది అని చెప్తాం అనమాట. దేశ కాల వస్తు పరిచ్ఛిన్నత లేనటువంటిది ఆత్మ అని చెప్తాం. అంటే ఏమిటంటే మనం ఒక వస్తువు తీసుకుంటాం అనుకోండి, ఒక వస్తువు తీసుకుంటే ఇది నా మొబైల్ ఫోన్ ఉంది అనుకోండి, మొబైల్ ఫోన్ మనం తీసుకున్నామంటే ఇది ఒక వస్తువు కదా. ఈ వస్తువు ఇక్కడ ఉంది అంటే ఇప్పుడు ఈ రూమ్ లో ఇక్కడ ఉంది అంటే పక్క రూమ్ లోనే లేదు. ఇది అంటే ఇది లేదంటే ఇట్లాంటి వేరేది ఉంటుంది, కానీ ఇది లేదు. ఈ పర్టికులర్ పీస్ అనేటువంటిది వేరే చోట లేదు. ఇది బెంగళూరులో ఉంటే ఇది హైదరాబాద్ లో లేదు. అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి కంప్యూటర్ ఇక్కడ లేదు. అంటే సేమ్ కంప్యూటర్, అంటే సేమ్ బ్రాండ్ కంప్యూటర్ అని కాదు లెక్క. ఈ వస్తువు ఇక్కడ ఉంది అంటే ఇంకొక పక్క లేదనమాట. అంటే ఏమిటిది? దేశముతో పరిచ్ఛిన్నమైనటువంటిది ఈ వస్తువు, దేశముతో పరిచ్ఛిన్నమైనటువంటిది. దేశంతో పరిచ్ఛిన్నమైనటువంటిది ప్రతి వస్తువు కూడాను కాలంతో పరిచ్ఛిన్నమైనటువంటిది అని చెప్పేసి ఒక జనరల్ రూల్ ఇది. ఎలా అంటే కాలంతో ఎలా పరిచ్ఛిన్నమై ఉంటుంది అంటే ఇది ఈ రోజు ఉంది, ఇది ఎప్పుడో మ్యానుఫ్యాక్చర్ అయ్యి 2 ఏళ్ళు అయింది అనుకోండి, అంతకుముందు ఇది లేదు. తర్వాత 10 ఏళ్ళ తర్వాత, నేను 10 ఏళ్ళు 2 ఏళ్ల తర్వాతనో ఇది ఎక్కడో నీళ్ళలో పడిపోయింది అనుకోండి, తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇది లేదనమాట. అంటే ఏమిటంటే ఇది కాల పరిచ్ఛిన్నము, దేశ పరిచ్ఛిన్నము. అంటే ఆ కాలముతోనూ పరిచ్ఛిన్నమైంది. అంటే ఇట్ ఈస్ డీలిమిటెడ్ బై టైం, ఇట్ ఈస్ డీలిమిటెడ్ బై స్పేస్ అంటాం అనమాట. డీలిమిటెడ్ బై స్పేస్, డీలిమిటెడ్ బై టైం. కాల పరిచ్ఛిన్నము, దేశ పరిచ్ఛిన్నము. తర్వాత వస్తు పరిచ్ఛిన్నం. వస్తు పరిచ్ఛిన్నం అంటే ఇది మొబైల్ ఫోను. వస్తు పరిచ్ఛిన్నం ఇది మొబైల్ అంతే. దిస్ కెనాట్ బి ఎ ఫ్యాన్ అండ్ దిస్ కెనాట్ బి ఎ బుక్. అట్లా ఇది ఒక పుస్తకం కాదు, ఇంకొక ఆర్టికల్ కాదనమాట. ఇది ఎప్పుడు కూడా మొబైల్ ఫోనే అంతే. ఇది ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఇది మొబైల్ ఫోన్. సో అందువల్ల ఏమంటారంటే దేశ కాల వస్తు పరిచ్ఛిన్నత అంటాం అనమాట. దేశ కాల వస్తు పరిచ్ఛిన్నత అన్నటువంటిది మనకు టెక్నికల్ వర్డ్. ఈ టెక్నికల్ వర్డ్ వేదాంతంలో ఎప్పుడు వస్తుంటుంది అనమాట. ఈ ఆత్మ అన్నటువంటిది దేశ కాల వస్తు పరిచ్ఛిన్నతలు లేనటువంటి తత్వము అని చెప్తుంటారు అనమాట. ఇక్కడ ఏం చెప్తారంటే అయం నిత్య అంటే ఎప్పుడు ఉండేటువంటిది, అంటే కాల పరిచ్ఛిన్నం లేనటువంటిది, అంటే టైమ్లెస్, ఇట్ ఈస్ టైమ్లెస్. నిత్య ఎప్పుడు ఉంటుంది అనమాట, కాల పరిచ్ఛిన్నం లేనటువంటిది. అంటే ఎప్పుడు ఉంటుంది అంటే దీనికి పుట్టుక లేదు, తర్వాత ఎండ లేదనమాట దీనికి. అలాంటిది అనమాట ఈ ఆత్మ అన్నటువంటిది. తర్వాత సర్వగత అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. అది ఎట్లా వ్యాపించి ఉంటుంది అని మనం చెప్పుకుందాం అనమాట. సర్వగత. స్థాణు అంటే స్థిరంగా ఉంటుంది, కదలిక లేకుండా ఉంటుంది అని చెప్తాం అనమాట. స్థిరంగా ఉన్నటువంటిది అంటే సర్వదా తిష్టతి అంటాము. సర్వదా తిష్టతి అంటే ఎప్పుడు తిష్టతి అంటే కూర్చొని ఉంటుంది అనమాట. ఒకే సమంగా స్థిరంగా ఉంటుంది. అచలహ అంటే కదలిక లేకుండా ఉంటుంది అనమాట. సో అయం ఆత్మ సనాతన, సనాతనమైనటువంటిది అని బ్రాడ్ మీనింగ్ అనమాట. మరి దీన్ని అర్థం చేసుకోవడం ఎలా అంటే ముందు శ్లోకంతో మనం తీసుకుంటే, ముందు శ్లోకంలో నయనం చిందంతి శస్త్రాణి అంటే ఏమన్నాము, శస్త్రములు దీనిని ఆత్మను, శస్త్రములు ఏమీ చేయలేవు, శస్త్రములు దీన్ని కోయలేవు. దేర్ఫోర్ ఇది అచ్ఛేద్య. అయం ఆత్మ అచ్ఛేద్య, అయం అచ్ఛేద్య, ఇది ఛేదింపబడినది, ఛేదించటకు వీలు కాదు. ఎందుకు? ముందు శ్లోకంలో ఏం చెప్పినామంటే నయనం చిందంతి శస్త్రాణి అని చెప్పినాము కాబట్టి, శస్త్రములు దీనిని ఛేదింపలేవు అని చెప్పినాము కాబట్టి ఇది ఛేదింపబడదు, అచ్ఛేద్య. అయం ఈ ఆత్మ అదాహ్య. వై ఎందుకు అంటే కింద శ్లోకంలో చెప్పినాము. ఏం చెప్పినాము? శ్లోకం ఏమి, నయనం చిందంతి, నయనం దహతి పావక. నయనం దహతి పావక అంటే, పావక అంటే అగ్ని దీనిని దహించదు అని చెప్పుకున్నాం. ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. అగ్ని దీనిని దహించదు కాబట్టి
ఇది అదాహ్య, దహించుటకు వీలు కానటువంటిది. ఇది దహించుటకు వీలు కానటువంటిది అన్నమాట. అదాహ్య, దహించుటకు వీలు కానటువంటిది. అలాగే అక్లేద్య అని ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నాము? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంతి అని చెప్పుకున్నాం అక్కడ. నచైనం క్లేదయంతి ఆపహ, నీళ్ళు ఆపహ అంటే నీళ్లు దీనిని తడుపలేవు అని చెప్పుకున్నాం. కాబట్టి ఇది అక్లేద్య, తడుపుటకు వీలు కానటువంటిది. ఏవచ అంటే ఏవ అంటే మరియు, ఏవచ అంటే మరియు, ఏవచ అంటే ఏమిటంటే అశోష్య, ఎండించుటకు వీలు కానిది. ఎందువల్ల ఎండించుటకు వీలు కానిది అంటే ముందు శ్లోకాన్ని తీసుకుంటే ఏమే ముందు శ్లోకం ఏమి నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపహ న శోషయతి మారుతః అని చెప్పుకున్నాం. నా శోషయతి మారుతః, మారుతః అంటే గాలి దేన్ని చేయలేదు అంటే శోషణం తీసుకుని రాలేదు అంటే ఎండింప చేయదు. అందువల్ల దేర్ ఫోర్ ఇట్ ఈస్ అశోష్య, ఎండింప చేయటకు వీలు కానటువంటిది అని చెప్తున్నాడు అనమాట. చెప్పి ఏం చెప్తున్నాడు? అయం ఈ ఆత్మ నిత్య, ఎప్పుడు ఉండేటువంటిది. నిత్య ఎందుకు నిత్య ఇది అంటే ఇది ఎల్లకాల ఎల్ల సమయాల్లో కూడా ఉండేటువంటి వస్తువు. అంటే ఏమిటంటే ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇది పుట్టుక లేదా మరణం లేదా అంటే దీనికి పుట్టుక లేదు మరణం లేదనమాట. పుట్టుక ఉంది అంటే ఏమైపోతుందంటే మరణం ఉంటుందన్నమాట. పుట్టుక ఉన్న ప్రతి వస్తువుకు మరణం ఉంటుంది. కాబట్టి ఇది పుట్టుక లేనటువంటి వస్తువు. ఎప్పటి నుంచి ఉంది? ఇది అనాదిగా ఉందన్నమాట. ఎప్పటి నుంచి ఉంది అనేది చెప్పలేమన్నమాట. అనాదిగా ఉన్నటువంటి వస్తువు, అనాదిగా ఉన్నటువంటి తత్వం ఇది. చైతన్య స్వరూపం. ఈ చైతన్య స్వరూపము ఎప్పుడు ఏమైపోయి ఉంటుంది? ఆకాశాన్ని కూడా అతిక్రమించినటువంటిది, ఆకాశాన్ని అతిక్రమించి ఉన్నటువంటి తత్వం అన్నమాట. అందువల్ల ఇక్కడ ఇంకొకటి కూడా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఇక్కడ మనకు పంచభూతములకు ఇంతకు ముందు ఒక శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే ఆ 4 పదార్థాల గురించి చెప్పామన్నమాట. ఏం చెప్పాము? శస్త్రములు భూమి నుంచి పుడతాయి కాబట్టి నయనం చిందంతి శస్త్రాన్ని అంటే భూమి దీన్ని ఏమీ చేయలేదు. భూతత్వం ఏమీ చేయలేదు. నీటి తత్వం ఏమీ చేయలేదు. అగ్నితత్వం ఏమీ చేయలేదు. వాయుతత్వం ఏమీ చేయలేదు. పంచభూతానికి అతీతమైనటువంటిది ఆత్మ అని చెప్పుకున్నాం అక్కడ. ఇక్కడ కూడాను ఆ 4 పంచభూతాల్లో 4 భూతాలను మాత్రమే చెప్పాడు కానీ ఆకాశ భూతాన్ని చెప్పలేదన్నమాట. అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలేదు అని ఒక ప్రశ్న అనమాట. ఇప్పుడు పంచభూతాలు 5 కదా. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము 5 పంచభూతాలు. ఈ 5 పంచభూతాలు ఆత్మను స్పృశించలేవు. ఆత్మను ఏమీ చేయలేవు. ఆత్మ వీటన్నిటికీ అతీతము అని చెప్పుకున్నాం అనమాట. కానీ ఆకాశాన్ని గురించి చెప్పలేదు అన్నమాట అక్కడ. ఆకాశాన్ని గురించి ఎందుకు చెప్పలేదు అక్కడ? ఎవరికైనా ఐడియా ఉందా? ఆకాశాన్ని గురించి ఎందుకు చెప్పలేదు అక్కడ? కేవలం 4 అన్లిమిటెడా సార్? ఆకాశము అవయవం లేదు కదా మేడం. అవయవం లేదు కదా, నిరవయవము. అంటే అవయవం ఉంటే అంటే ఒక బాడీలో ఒక పార్ట్ అనేది ఉంటే ఆ పార్ట్ ను అగ్గేమన్నా చేస్తుంది, లేకుంటే ఏమైనా పార్ట్లెస్ కదా, అది ఏమి లేదనమాట. నిరవయవము అంటే దిస్ హ్యాస్ నో లింబ్స్ అనమాట. లింబ్స్ లేనటువంటి వస్తువు పదార్థం అనమాట ఆకాశం. ఆకాశం ఇప్పుడు గాలికి వాటికి కూడా లేవు కదా సార్? గాలికి ఉంది మేడం. గాలికి ఎలా ఉందంటే మనము దాని స్పర్శతో తెలుసుకుంటాం కదా. అట్లీస్ట్ దాని స్పర్శతో తెలుసుకుంటాము. స్పర్శ అంటే గాలి వీసినప్పుడు, వేడిగా గాలి వీసింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? మనకు ఆ గాలి కొడుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది అనమాట. మనము కొన్ని ప్రదేశాల్లో ఎలా ఉంటుందంటే మన తుఫాను అలాంటివి వచ్చినప్పుడు 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చేస్తుంటుంది, మనతో ఎత్తి పక్కన పారేస్తుంటుంది అనమాట. సో అలాంటి పరిస్థితి ఉంటుంది కదా. గాలికి చలనం ఉంది కదా. గాలికి చలనం ఉంది కాబట్టి మనం తెలుస్తుంటుంది అనమాట. గాలి కంటికి కనబడదు, అంతే. కంటికి కనబడదు కానీ ఇప్పుడు అందుకే కదా సూక్ష్మత్వం అనేది ఎలా ఉంటుందంటే భూతత్వం ఉందనుకోండి, అన్ని మన కంటితో చూస్తాము, ముక్కుతో వాసన చూస్తాము, చెవులతో దాని శబ్దాన్ని వింటాము, దాన్ని నాలుకతో రుచి చూస్తాము. అన్ని పంచ జ్ఞానేంద్రియాలతో స్పర్శించబడేటువంటిది వచ్చేసి పృథ్వీ. అక్కడి నుంచి ఆపహ, నీరుకు వచ్చేపాటికి ఏమైపోతుందంటే ఒకటి తగ్గుతూ పోతుంది అనమాట. అగ్నికి ఇంకొకటి తగ్గుతుంది అనమాట. వాయువుకి ఇంకొకటి తగ్గుతుంది అనమాట. అలా తగ్గి ఏమైపోతుందంటే ముందు శ్లోకం కాక ముందు శ్లోకంలో ఎక్కడో చెప్పుకున్నాం అనమాట. ఈ పంచభూతాల్లో ఒక్కొక్క భూతం కన్నా ఇంకొక భూత సూక్ష్మము, ఆ భూతం కన్నా ఇంకొక భూతం సూక్ష్మము, అలా చెప్పుకుంటూ పోతే ఆకాశము అతి సూక్ష్మమైనటువంటిది, వీటన్నిటికన్నాను సూక్ష్మమైనటువంటిది. కాబట్టి అది కనబడదు అనమాట. ఇప్పుడు ఆ స్పేస్ ఉంటుంది అనమాట. ఇదంతా స్పేసే, కానీ మనకు కనబడదు అనమాట. కనబడితే దీన్ని ఫీల్ కూడా కాలేము. గాలిని ఫీల్ అయినట్టే దీన్ని ఫీల్ కూడా కాలేము అనమాట. సో కాబట్టి ఇది ఏమైపోతుందంటే దీన్ని అవయవం లేనటువంటిది. అవయవం ఉన్నటువంటి ప్రతి వస్తువును ఈ పంచభూతాలు ఏదో రకంగా వికారాన్ని తెప్పించగలుగుతాయి. ఇప్పుడు గాలి ఉందనుకోండి, గాలి నిప్పును ఆర్పగలుగుతుంది, నిప్పును ప్రచోదింపజేస్తుంది అనమాట. 2 చేస్తుంది అనమాట గాలి.
అగ్గి చిన్నగా మంటేసి పెట్టేసినప్పుడు గాలితోనే మలుగుతుంది, గట్టిగా మలుగుతుంది. ఒకసారి ఎక్కువ గాలి వచ్చేది ఆరి కూడా ఆరిపోతుంది అనమాట. అలాగే భూమి ఉంటుంది. భూమి నీళ్లు పడినప్పుడు ఏమైపోతుంది, భూమి పీల్చుకునేద్దాం అనుకుంటుంది అనమాట. పీల్చుకేసేటువంటి శక్తి భూమికి ఉంటుంది. ఆ భూమి పీల్చేసేసి దాన్ని నాశనం చేస్తాం అనుకుంటుంది. నీరేమనుకుంటుంది, ఈ భూమిని ద్రవీకరింపజేస్తామని చెప్పేసేసి ఇది ముద్దగా చేసేద్దామని నీరు అనుకుంటుంది అనమాట. ఒక చోట భూమిని కోసివేద్దాం అనుకుంటుంది నీరు. తర్వాత అలాగే ఏమనుకుంటుంది, గాలి ఏమనుకుంటుంది, అగ్నిని ఒక్కొక్కసారి ఆర్పేస్తాం అనుకుంటుంది, ఒక్కోసారి ఎక్కువ చేద్దాం అనుకుంటుంది అనమాట. అలా ఒక్కొక్క భూతము ఒక్కోదాన్ని ఇంకోదాన్ని నశింపజేసేటువంటి పరస్పర అన్యోన్య నాశహేతువుని అని రాస్తాడు శంకర భగవత్పాదులు. అందువల్ల ఒక్కొక్క దాన్ని నాశనం చేసేటువంటి శక్తి 4ంటికి ఉంటుంది, కానీ ఆకాశాన్ని నాశనం చేసేటువంటి శక్తి 4టికి లేదనమాట. ఈ 4 కూడా ఎక్కడ ఉంటాయి? ఈ 4 కూడా ఒక మూల పదార్థం ఏమిటంటే ఆకాశం. అది 4 కన్నా సూక్ష్మమైనటువంటి పదార్థం ఆకాశం. ఈ 4టిని ఆక్రమించి ఉంటుంది. అంటే భూమి మీద ఉంటుంది, తర్వాత గాలిలోనూ ఉంటుంది, నిప్పులోనూ ఉంటుంది, నీళ్లలోనూ ఉంటుంది, తర్వాత అన్ని చోట్ల ఉంటుంది అనమాట ఆకాశం. సో ఈ 4ంటిని ఆక్రమించినటువంటిది ఆకాశం కాబట్టి, నిరవయవం కాబట్టి దాని గురించి చెప్పలేదన్నమాట. ఆత్మతత్వాన్ని గురించి చెప్పలేదన్నమాట. ఈ ఆత్మను గురించి చెప్పేటువంటి సందర్భంలో ఈ 4 భూతాలను మాత్రం చెప్పారు, కానీ 5వ భూతాన్ని గురించి చెప్పలేదు అని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట. ఇది ఆత్మ అన్నటువంటిది ఎప్పుడు పుట్టలేదు, గిట్టలేదు అనమాట. ఎప్పుడు అది సృష్టి ప్రారంభమైనప్పుడు కాలం ఎప్పుడు పుట్టిందో ఆత్మ కూడా అప్పుడే పుట్టింది. ఆత్మ పుట్టింది వెంటనే కాలము పుట్టింది అనమాట. కాలము ఆత్మ అలా గడిచిపోతున్నాయి అనమాట. అందువల్ల కాలానికి ఎవరు అతీతులు కాదు అంటుంటాం అనమాట. సాధారణంగా మనం కాలానికి ప్రతి ఒక్కడు లోబడి ఉండాల్సిందే. ఎందుకు చెప్పుకుంటామంటే కాలం అన్నటువంటిది ఎవర్ లాస్టింగ్ అనమాట. అందువల్ల కాలం ఎలా నిత్యమో ఇది కూడా అలాగే నిత్యం అనమాట. ఆత్మ అన్నటువంటిది నిత్యము. తర్వాత సర్వగత అంటే చూడండి, సర్వగత అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. ఇక్కడ చూడండి 2-3 పదాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటి ఏమంటారంటే సర్వగత అంటే ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్ అని ఒక అర్థం తీసుకుంటే, ఇంకొకటి అచలహ అంటాం, కదలిక లేనిది అంటాం అనమాట. ఇది కదలదు, అయితే అంతటా ఉంటుంది. మరి ఎలానండి ఇది కదలదు, మరి అన్ని చోట్ల ఎలా ఉంటుంది? ఇది కొన్ని పరస్పరంగా చూడడానికి ఎలా ఉంటుందంటే విభిన్నమైనటువంటి వర్డ్స్ లాగా ఉంటుంది. కానీ ఏమిటంటే విభిన్నమైనటువంటి వర్డ్స్ కాదు. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక ఇంటిలో ఇల్లు కట్టుకున్నప్పుడు 4 గోడలు ఉన్నాయి. 4 గోడల మధ్యలో స్పేస్ ఉంది, ఆల్రెడీ స్పేస్ ఉందన్నమాట. ఈ 1 ఎకరాల్లో కట్టినటువంటి ఇంటిని మనం పడగొట్టేసి 10 ఎకరాల్లో ఇంకొక పెద్ద ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఈ స్పేస్ అలాగే ఉంటుందన్నమాట. ఆ గోడలు పోతాయి, అన్ని నాశనం అయిపోతాయి, కానీ ఈ స్పేస్ అలాగే ఉంటుంది. తర్వాత మనం 10 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా 10 ఎకరాల్లోనే స్పేస్ ఉంటుందన్నమాట. ఆ స్పేస్ అన్నటువంటిదికి దానికి ఎప్పుడు కూడా ఏమైపోతుందంటే అది స్థిరంగానే ఉంటుంది. అయితే సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉంటుందన్నమాట స్పేస్. ఎలాగైతే స్పేస్ సర్వవ్యాపి ఉంటుందో, స్పేస్‌ను కూడా ఆక్రమించినటువంటిది ఆత్మ కదా! మనం పంచభూతాల కన్నా అతీతమైనటువంటిది ఆత్మ అని చెప్పుకున్నాం అనమాట. ఆత్మ ఎలా ఉంటుందంటే ఈ ఆకాశాన్ని కూడా ఆక్రమించినటువంటిది ఆత్మ అన్నమాట. ఆ ఆకాశాన్ని కూడా ఆత్మ ఆక్రమించి ఉంటుంది కాబట్టి అన్ని చోట్ల ఉంటుందన్నమాట ఆత్మ. ఆత్మ అన్నటువంటిది చైతన్య స్వరూపం. ఆ చైతన్య స్వరూపం అన్నటువంటిది అదే ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు దానవాగ్రిన్ వెంటినని భాగవతంలో చెప్పినట్టుగా అన్ని చోట్ల ఉంటుందన్నమాట. చైతన్య స్వరూపం ఉన్నటువంటిది మన కంటికి కనబడేది అంటే మనకు లేదనుకునేదానికి లేదు కదా. కంటికి కనబడేదంతా లేదు అనుకునేదానికి లేదు. కంటికి కనబడందే శాశ్వతమైనటువంటిది. కంటికి కనిపించే ప్రతి వస్తువు కూడా అశాశ్వతమైనటువంటిది. అది వేదాంతంలో చెప్పేటువంటి తత్వం అనమాట. అందువల్లనే వేదాంతులకు చార్వాకులకు గురించి డిఫరెన్స్ చెప్తుంటారనమాట. చార్వాకులు ఏం చెప్తారంటే, చార్వాకులు కూడా వాళ్ళు కొత్త వాళ్ళు ఏం కాదు. చార్వాకులు కూడా మన హిందూ రిలీజియన్ లో వచ్చి పుట్టి పెరిగినటువంటి వాళ్ళే వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారంటే కంటికి ఏమి కనిపిస్తుందో అది మాత్రమే సత్యము, కంటికి కనబడిందంతా అసత్యము అని చెప్తారనమాట. కానీ వేదాంతం వాళ్ళు ఏం చెప్తారంటే కంటికి కనిపించేదంతా అసత్యము, కంటికి కనబడినది మాత్రమే సత్యము అని చెప్పేటువంటి వేదాంతాలు చెప్తారనమాట. కంటికి కనబడింది మాత్రమే సత్యము. అది ఎలాంటిదంటే ఇది ఆత్మ అన్నటువంటిది మన కంటికి కనబడదు అనమాట. అందువల్ల మనం సాధారణంగా గట్టిగా దాన్ని పట్టుకోలేకుండా ఎందుకు పోతామంటే అది కంటికి కనబడదు. తర్వాత దాన్ని మనసుతోనే మాత్రమే గ్రహించాలి. మనసుతో గ్రహించడం కూడా ఎలాంటి మనసుతో గ్రహించాలి? మనము ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. మనసును మనం ఎలా విస్తారం చేయాలంట. మనసును విస్తారం చేసి ఆ విస్తారం ఎలా చేయాలంటే నేను 5 అడుగులు ఎత్తున్నటువంటి వాడు 6 అడుగుల్లో ఉన్నటువంటి పండుని పీకడానికి ఎలా కాలు పైకెత్తి ఎలా లాగుతానో అలా మనసుతో దాన్ని ఆత్మ ఉన్నటువంటి దాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే ఏమి చేయాలంటే ఈ శరీరం ఉన్నటువంటిది ఆ పండుని పీకాలి అంటే నేను ఎలా ఆరోగ్యంగా ఉండాలో అలాగే ఈ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటాడు. మనసు ఆరోగ్యం ఎప్పుడు ఉంటుంది?
మనసు ఆరోగ్యం ఎప్పుడు ఉంటుంది అంటే దాంట్లో మనము ఆ రజోగుణము తమోగుణము అన్నటువంటిది పూర్తిగా తీసేసి అన్లర్న్ చేసేసి ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి సత్వగుణాన్ని మాత్రమే ప్రతిష్టాపన చేసినప్పుడు అలాంటి మనసు ఆ ఆత్మను పట్టుకోగలుగుతుంది అని చెప్తారనమాట. అందువల్ల ఎప్పుడు కూడాను మంచిగా ఉండాలి. తర్వాత మంచిగా ఉండి తర్వాత ఏం చేయాలంటే మనము సాధారణంగా రజోగుణము తమోగుణం అనేటువంటిది వర్జించి సత్వగుణ ప్రధానమైనటువంటి ఐడియాలు వాసనలు ఎప్పుడు అందులో నింపుకునేటానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి చెప్పడం అన్నమాట బేసిక్ గా ఈ శ్లోకాలన్నిటికీ అర్థము. అందువల్లనే మన హిందూ సంస్కృతిలో సాధారణంగా ఏం చెప్తారంటే అలాంటి ప్రక్రియలు చేయడానికి సాధారణమైనటువంటి వ్యక్తులు అంటే ఆత్మ ఇవన్నీ పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేసినప్పుడు సాధారణంగా అర్థం కానటువంటి వాళ్ళు కూడాను ఏదో కొన్ని వాళ్ళకు కూడా ఒకటి నేను చెప్పారనమాట. ఏం చెప్పారంటే ఏదో ప్రతిదినం మన పొద్దున్న లేయంగానే స్నానం చెయ్యి, నదికి పోయి నది స్నానం చేయి, సముద్ర స్నానం చేయి, సంధ్యావందనం చేసుకో, ఇలాంటి వస్తువులు ఇలాంటి పనులు ఎందుకు చెప్పారంటే ఏదో పూజ చేసుకో, ఇవన్నీ ఎందుకు చెప్పారంటే కాస్త తీర్థయాత్రలు చెయ్యి, ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఈ రజోగుణము తమోగుణము అది ఆ రకంగానైనా వెళ్తుందేమో అని చెప్పేసి. శబరిమల వెళ్తారు కదా, శబరిమల వెళ్ళినప్పుడు ఎందుకు వాళ్ళు అంతే స్ట్రిక్ట్ గా ఏదో తెల్లవారుజాముకి వెళ్ళేసి 4 గంటలకే స్నానం చేయడం ఇవన్నీ ఎందుకంటే కాస్త ఆ మనస్సు ఉన్నటువంటి దానిలో రజోగుణము తమోగుణము అప్పుడైనా వెళ్ళిపోయి నేనే కొంతమంది చూశాననమాట. అనంతపురంలో ఉన్నారనమాట ఇప్పటికి కూడా ఇద్దరు మా బంధువులే వాళ్ళు. ఆయన అతను ఎప్పుడు చైన్ స్మోకర్, అతను ఎప్పుడు తాగేటువంటి వాడు అనమాట. అలాంటి వాడు ఏదో శబరిమలకి మొక్కునేసి ఒక నెల రోజులు అది వదిలిపెట్టేసి సిగరెట్ తర్వాత అలాగే ఇంట్లో వాళ్ళంతా బలవంతం చేసేసి అది అప్పుడు వదిలిపెట్టావు కదా, ఇప్పుడు కూడా ఉండొచ్చు కదా అని చెప్పి అలా వదిలిపెట్టేసేటువంటి వాళ్ళు కూడా నేను చూశాననమాట. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తారంటే ఈ తమోగుణము రజోగుణము వెళ్ళడానికి కోసము ఆ సత్వగుణం ప్రతిష్టాపన కోసం మాత్రమే ఇది తీర్థయాత్రలు కానీ మిగిలినవన్నీ ఫలం ఇస్తాయి, అంతేగాని అంతకు మించి ఫలం ఇవ్వలేదన్నమాట అది కూడాను. అందువల్ల దానికి మనం ఏం చేయాలంటే అలా చేసుకున్న తర్వాత ఈ ఆత్మతత్వాన్ని గురించి పదే పదే అనుకుంటూ ఉండి ఆత్మతత్వాన్ని మనం అనుకుంటూ ఉంటే ఎప్పుడైనా కూడా మనం ఆత్మతత్వంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు అనేటువంటి ఊహతో శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నా అంటే చెప్పిన పదార్థాన్ని ముందు చెప్పినటువంటి నయనం చిందంతే శస్త్రాన్ని అన్నటువంటి శ్లోకంలో చెప్పినటువంటి వర్డ్స్ నే అప్పుడు యాక్టివ్ వాయిస్ లో చెప్తే ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ లో చెప్పి ఆయన ఏం చెప్తున్నా అంటే సేమ్ మీనింగ్ అంతే కదా. ఇప్పుడు చూడండి ఈ శ్లోకానికి రెండింటికి చూస్తే భేదం ఏం లేదనమాట. ముందు శ్లోకంలో నయనం చిందంతి శస్త్రాన్ని అన్నాడు, శస్త్రమును దీనిని కోయలేవు ఆత్మను అన్నాడు. ఇక్కడ దేర్ ఫోర్ ఇట్ ఈస్ అచ్ఛేద్య అన్నాడు, అయం అత్యచ్ఛేద్య అచ్ఛేద్యోయం అంటాడు. ఇక్కడ అక్కడ ఏం చెప్తాడంటే నయనం దహతి పావక అంటాడు. నయనం దహతి పావక అన్నటువంటిది అగ్ని దీన్ని దహించలేదు అన్నటువంటిది ఇక్కడ ఏం చెప్తాడు అక్లేత్య అంటాడు అనమాట. సోష్య అక్లే దీన్ని దేర్ ఫోర్ ఇట్ ఈస్ దీన్ని తడపడానికి దహించడానికి సాధ్యం కాదు అని చెప్తాడు అనమాట. అక్కడ చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన దానికి భేదం ఏం లేదనమాట. రెండు శ్లోకాలు పునరుక్తి లాగానే ఉన్నాయి. పిష్టపేషణం అంటాం దీన్ని. పిష్టపేషణం అని గురించి నేను ముందు శ్లోకంలో చెప్పాను. పిష్టపేషణం అంటే ఏమిటంటే రుబ్బిన పిండినే మళ్ళీ రుబ్బడం అనమాట. పిష్టము అంటే పిండి, పేషణం అంటే రుబ్బడం అనమాట. పిష్టపేషణం అంటే పిండి ఆల్రెడీ పిండి అయిపోయింది, గోధుమలు తీసుకొచ్చాము ఇంటికి పిండి అయిపోయింది, పిండిని అయిపోయిందని మళ్ళీ రుబ్బడం అనమాట. ఆ పిష్టపేషణం అంటాము. చర్విత చరణము అని కూడా అంటాం తెలుగులో. చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం అనమాట. ఇలా ఎందుకు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అంటే అది కూడా ప్రశ్న వేస్తాడు అనమాట. శంకరాచార్యులు ఇందులో ప్రశ్న వేస్తాడు. ఏమంటే ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి భేదం ఏమండి, అక్కడ చెప్పిందే ఇక్కడ కూడా చెప్తున్నాడు కదా అంటే మీరు అలా మాట్లాడద్దండి. ఎందుకు మాట్లాడకూడదంటే శ్రీకృష్ణుడు ఎంతో దయదలసి ఈ ఆత్మ వస్తువును పట్టుకోవడం చాలా కష్టము. సాధారణమైనటువంటి జనులు దీన్ని చెప్పిందే ఇంకొక పద్ధతిలో మరొక పద్ధతిలో చెప్తూ ఉంటే ఏదో ఒక వర్డ్ అన్నటువంటిది వాడికి స్ట్రైక్ అయ్యి ఆ వర్డ్తో వాడు దాన్ని గ్రాస్ప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఆ శ్లోకంలో చెప్పినటువంటి పదాలే ఇక్కడ కూడా వాడి దీన్ని ఇంకొక రీతిలో చెప్పాడు అంతేను, అంతకుమించి ఏం లేదు. లేకపోతే ఏమంటాడు నజాయతే మ్రియతే వా కదాచిత్ అనే మనం ముందు చెప్పుకున్నాం కదా. ఆ శ్లోకంలోనే అన్ని నిత్యం సర్వగత స్థాణు అచలోయం సనాతన అక్కడ చెప్పుకున్నాం అనమాట. మరి ఇక్కడ చెప్పుకున్నటువంటి సేమ్ సెంటెన్స్ నజాయతే మ్రియతే వాళ్ళు కూడా చెప్పుకున్నాం అనమాట అక్కడ. అందువల్ల ఏమైపోతుందంటే అక్కడ చెప్పుకున్నటువంటిది ఇక్కడ చెప్పుకున్నటువంటిది భేదం ఏం లేదనమాట. అందువల్ల ఏమైపోతుందంటే ఇక్కడ ఈ చెప్పినటువంటిదే ఎందుకు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అంటే దయదలిసి మనుషుల మీద దయదలిసి అయ్యో వీళ్ళంతా ఈ సంసారంలో పడి కొట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా, సంసారంలో బాధల్లో ఉన్నారు కదా, ఈ దేహాభిమానంతో ఉన్నారు కదా, ఈ దేహాభిమానం సడలించాలి అంటే వాళ్ళ కాస్త మెడిటేషన్ అన్నది ఎప్పుడైనా వాళ్ళకు మనసులో తోచి వాళ్ళు కూర్చుంటే అట్లీస్ట్ ఆ కూర్చున్నప్పుడు ఈ శ్లోకం కాకపోతే ఇంకొక శ్లోకం, ఆ శ్లోకం కాకపోతే మరొక శ్లోకం ఏది స్ఫురించినప్పటికీ కూడా వాళ్ళకి కాస్త జ్ఞానం రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ అదే పదాలే వాడి అదే చెప్పాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తామన్నమాట.
ఇక్కడ సర్వగత అంటే ఏమిటంటే, సర్వగత అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. మరి అచలహ కదలిక లేనిది. కదలిక ఎందుకు లేదు? స్పేస్‌కి ఎలా కదలిక లేదు? మరి అన్ని చోట్ల వ్యాపించి ఉంది కదా అది. అలాగే ఇది కూడాను సర్వగతః, తర్వాత అచలహ రెండిటికి అప్లై అవుతుంది. ఇంకోటి కూడా చెప్తారనమాట. కార్యకారణ సంబంధం అని చెప్తారనమాట. ఇది కూడాను వేదాంతంలో సాధారణంగా ఎప్పుడూ వచ్చేటువంటి పదాలనమాట. కార్యము, కారణ సంబంధం అంటామనమాట. అంటే ఏమిటంటే, ఏదైనా ఒక వస్తువు ఉందంటే, ఆ వస్తువుకు అంటే దట్ ఈస్ కార్యము. అదే దట్ ఈస్ ఎండ్ రిజల్ట్ అండి. ఎండ్ రిజల్ట్ అది. దీనికి కారణం ఒకటి ఉంటదనమాట. కారణం అంటే ఏమిటి? సాధారణంగా చెప్పేటువంటి ఎగ్జాంపుల్ ఏమంటే ఈజీగా అర్థమయ్యే దానికోసము కుండ అంటామనమాట. ఘటము. ఘటం తీసుకున్నామంటే ఘటానికి అది కుండ ఉంటుందనమాట. దీనికి కారణం ఏమిటి? కారణం వచ్చేసేసి మట్టి. అలాగే ఒక నెక్లెస్ ఉంటుంది. నెక్లెస్ అనేటువంటిది ఒక వస్తువు. ఆ వస్తువుకు కారణం ఏమిటి? కారణం బంగారు కదా! ఆ బంగారు ఉన్నటువంటిది మనం ఒక బంగారు అంగడికి వెళ్ళామనుకోండి. బంగారు అంగడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నెక్లెస్ ఉంటుంది, ఒక రింగ్ ఉంటుంది, ఒక చైన్ ఉంటుంది, ఒక ఇంకేదో గోల్డ్ మెడల్ ఏమేమో ఉంటాయనుకోండి. మరి వేదాంతి అన్నటువంటి వాడు ఏం చూస్తాడంటే అక్కడ అంతా బంగారం చూస్తాడంతే. సాధారణ వ్యక్తులు ఏం చూస్తారంటే ఇది ఒక నెక్లెస్, ఇది ఒక చైను, అదొకటి, మరొకటి మనం చూస్తామనమాట. కానీ తత్వం ఏమిటి? బంగారు తత్వమే. ఈ బంగారు అన్నటువంటి కారణము ఈ నెక్లెస్ అనేటువంటి కార్యములో ఎలా పూర్తిగా ఉందో, అలాగే ఈ ఆత్మ అన్నటువంటిది ఈ అన్ని చోట్లను అదే విధంగా అదే ఈ ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి శరీరములో మొత్తం వ్యాపించి ఉంటుందన్నమాట. ఆత్మ అన్నటువంటిది అలా వ్యాపించే ఉంటుందన్నమాట. చైతన్యం అన్నటువంటిది ఉన్నప్పుడు మాత్రమే ప్రతి సెల్ యాక్టివేట్‌గా ఉంటుంది. ప్రతి సెల్ మనకి చైతన్యవంతంగా ఉంటుంది. కానీ అది లేనప్పుడు ఇది పనిచేయదన్నమాట. ఎప్పుడైతే చైతన్య స్వరూపం ఇక్కడి నుంచి లేకుండా పోతుందో అప్పుడు ఏమైపోతుందంటే ఇది శవం అయిపోతుందన్నమాట. శవం అయిపోతుందంటే ఏమిటి? పంచభూతాల్లో కలిసిపోతుందన్నమాట. అక్కడ ఉంటుంది మళ్ళీను. ఆ చైతన్యం అనేటువంటిది అక్కడ ఉంటుంది. కానీ ఈ రూపంలో ఉండదన్నమాట. ఈ రూపంలో ఈ ఈ ఈ విధంగా ఉండదు. వేరొక రూపంలో ఉంటుంది. ఆత్మ ఎక్కడ పోదనమాట. స్పేస్ ఎలాగైతే అన్ని చోట్ల ఉంటుందో అలాగే పంచభూతాల్లో కూడా అలా ఉంటుందన్నమాట. అంతేగాని ఇక్కడ ఈ ఈ రూపంలో ఉండదన్నమాట. ఈ రూపంలో కాకుండా ఆ రూపంలో వెళ్ళిపోతుంది. అందువల్ల అచలః తర్వాత సర్వగతః ఈ రెండిటికి భేదం ఏం లేదన్నమాట. సర్వగతః అని చెప్పేసి అన్ని చోట్ల వ్యాపించి ఉంది. అచలః అంటే స్థిరంగా ఉంది. స్థాణువు అంటే స్థిరంగా ఉంది. ఎలా దీనికి పరస్పరంగా ఒకటోటి విరుద్ధమైనటువంటి మాటలు వాడుతున్నాడు అంటే విరుద్ధమైనటువంటి మాటలు కాదు ఇవి. ఈ రెండిటికి ఇలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఇందులో చెప్తారనమాట. స్థాణువు అంటే కూడా అందువల్ల అయం ఆత్మ ఇట్ ఈస్ నిత్య అంటే ఇట్ ఈస్ టైమ్లెస్. స్థాణువు అంటే ఇది స్థిరంగా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా సర్వదా తిష్టతి. తర్వాత అచలః అంటే కదలిక లేకుండా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ మోషన్‌లెస్. ఇది సనాతనః అంటే ఎప్పుడంటే సనాతనః అనేది మనం సాధారణంగా వింటున్నటువంటి పదం. సనాతన ధర్మము అంటుంటాం కదా! ఏమిటి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మంలో సన, తన 2 పదాలు. సన అంటే బిగినింగ్ లెస్. తన అంటే ఎండ్‌లెస్. అంటే పుట్టుక లేదు, నాశనం లేనటువంటిది సనాతన అంతే. సనాతన అంటే సదాతన. సదా అంటే ఎల్లప్పుడూ. తన అంటే ఏమిటంటే సంస్కృతంలో తను విస్తారే అని అంటామనమాట. తను విస్తారే అంటే వ్యాపించి ఉండడం అనమాట. ఎప్పుడు కూడా ఉంటుందనమాట. ఎప్పుడూ ఉంటుందనమాట. ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ విస్తరించి ఉంటుంది. తను విస్తారే అంటారు దాన్ని. అందువల్ల సన అన్న, సదా అన్న 2 ఒకటే. కానీ సనాతన అనేటువంటిది సాధారణంగా వాడుకలో లేనటువంటిది పదార్థము. మనం సనాతన అని వాడుతుంటాం అనమాట. సనాతన అన్న ఒకటే, సదాతన అన్న కూడా ఒకటే. సన అంటే పుట్టుక లేనిది. తన అంటే గిట్టలేనిది. అంటే గిట్టుట లేనటువంటిది. సనాతన ధర్మం అంటే ఏమిటంటే దీనిలో ఉన్నటువంటి కొన్ని మౌలికమైనటువంటి ధర్మాలు ఎప్పుడూ ఉండేటువంటిది. అంటే ఏమిటంటే సాధారణంగా అసత్యం చెప్పవద్దు అనేది ఉంటుంది ధర్మం అనుకోండి. అసత్యం చెప్పవద్దు. తర్వాత పరులకు ఏదన్నా చెడు చేయొద్దు. అహింస చేయవద్దు. ఇలాంటిది శ్రీరాముని యుగంలోనూ ఉంది. శ్రీకృష్ణుడి యుగంలోనూ ఉంది. తర్వాత ఇప్పుడు కూడా ఆ తత్వం ఉన్నటువంటిది ఉంది. మనం ఫాలో అవుతున్నామా లేదా అన్నటువంటిది వేరే విషయము. ఆ ధర్మం సూక్ష్మాలు అన్నటువంటివి మాత్రం ఎప్పటికీ ఉన్నటువంటివి అన్నమాట. మౌలికమైనటువంటి ధర్మాలు అదొచ్చేసి ఆ మౌలికమైనటువంటి ధర్మాలతో కూడినటువంటిది సనాతన ధర్మము. మనం ఎందుకు హిందూ ధర్మం సనాతన ధర్మం అని చెప్తామంటే ఇట్ ఈస్ అప్పుడు ఉండేటువంటిది కృతయుగంలో ఉన్నటువంటి ధర్మము, త్రేతాయుగంలో ఉన్నటువంటి ధర్మము, ద్వాపరయుగంలో ఉన్నటువంటి ధర్మము, ఇప్పుడు ఉండేటువంటి ధర్మములో మార్పు లేదు. ధర్మంలో వేరు కొన్ని సందర్భాల్లో కొన్ని వేరే మార్పులు ఉండొచ్చు. కానీ మౌలికమైనటువంటి స్వరూపంలో అంటే వెరీ ఎసెన్షియల్ ట్రైట్స్ ఉంటాయి కదా! ఎసెన్షియల్ ట్రైట్స్ అన్నటువంటివి మారవు. అవి ఎప్పుడూ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎవర్ ఫ్రెష్ అంటాం అనమాట దీన్ని.
ఇట్ ఈస్ ఎవర్ ఫ్రెష్ అన్నమాట. ఇట్ ఈస్ టైమ్లెస్, ఇట్ ఈస్ స్పేస్లెస్, అలాగే ఇది మోషన్లెస్. తర్వాత ఇట్ ఈస్ సర్వదా తిష్టతి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎవర్ ఫ్రెష్. ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. ఫ్రెష్ గా ఉంటుంది అన్నట్టు పుట్టుక లేదు, పుట్టుక ఉంటే గిట్టడం అనేది ఉంటుంది, గిట్టడం ఉంటే పుట్టుక ఉంటుంది అనమాట. అందువల్ల చెప్తాను అనమాట, కృష్ణావతారం వచ్చింది, రామావతారం వచ్చింది. కృష్ణావతారం వచ్చింది అంటే ఏమిటి? అది కాలంలో వచ్చింది, మరి తత్వం కాదు కదా. శ్రీకృష్ణుడు అన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి రూపంలో అవతారం వచ్చింది. అవతారం అంటే ఏమిటి? పుట్టాడనమాట. శ్రీకృష్ణుడు యశోదకు పుట్టాడనమాట. పుట్టుక వచ్చింది కాబట్టి గిట్టడం అన్నటువంటిది కాలంలో ఉండనే ఉండాలన్నమాట. ఆ గిట్టడం అన్నటువంటిది అది ఆయన నిర్యాణం అయిపోయినప్పటికీ కూడా గిట్టడమే కదా, మనకు లేదు కదా బాడీలో ఆ చైతన్యమో శ్రీకృష్ణుడు ఇప్పుడు మనకు కనబడ్డు కదా. అందువల్ల ఏమైపోతుందంటే అవతారం వచ్చింది అంటే దేశములో పరిచ్ఛిన్నమైంది, దేశములో సీమితమైంది, కాలములో కూడా సీమితమై ఉంటుంది. దేశంలోనూ కాలంలోని సీమితము కానటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి తత్వం ఆత్మ. ఇక్కడ ఈ రూపంలో అతను వచ్చాడు కాబట్టి వెళ్లాల్సిందే అనమాట. మరి శ్రీకృష్ణుడు వచ్చాడు కదా, ఇంకా కొన్నేళ్ళు ఉండొచ్చు కదా. రాముడు వచ్చాడు కదా, ఇంకా 10,000 సంవత్సరాలు ఉండొచ్చు కదా అంటే ఉండడానికి లేదనమాట. కాలానికి ప్రతి ఒక్కరు కూడాను కాలంలో పుట్టినటువంటి వాళ్ళంతా కాలంలో గిట్టవలసిందే. ఇది జనరల్ రూల్ అనమాట. అందువల్ల సాధారణంగా మనం ఏమనుకుంటామంటే వీ షుడ్ లివ్ లాంగ్ లైఫ్ అనుకుంటుంటాం మనం. కొంతమంది మనం అంటే సాధారణంగా వేదాంతము మనంతా తెలియని వాళ్ళే కదా. అలాంటి వాళ్ళు సాధారణంగా ఏమనుకుంటామంటే లాంగ్ లైఫ్ అంటాం అనమాట. లాంగ్ లైఫ్ అన్నది లేదనమాట. ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. దీన్ని ఏమంటారంటే దాన్ని ఆ లాంగ్ లైఫ్ అన్నటువంటి వర్డ్ లేదనమాట. ఏంటంటే లైఫ్ ఈజ్ నెదర్ లాంగ్ నార్ షార్ట్ అని చెప్తాం అనమాట. లైఫ్ అన్నటువంటిది దీర్ఘము కాదు, షార్ట్ కాదనమాట. లైఫ్ ఈజ్ లైఫ్ అంతే. అందువల్లనే ఆ క్రిందటి పాఠం కాక ముందు పాఠంలో మనకు ఉషశ్రీ మేడం ఏమి అడిగారంటే, మరి పుట్టి వెంటనే చనిపోయాడు కదా పిల్లవాడంటే, నేదర్ లాంగ్ నార్ షార్ట్ అనమాట. అది లైఫ్ ఈజ్ నేదర్ లాంగ్ నార్ షార్ట్. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎటర్నల్, ఎప్పుడు ఉంటుంది అనమాట. ఆ చైతన్యం అన్నటువంటిది ఎప్పుడు ఉంటుంది అనమాట. ఈ దేహంలో అప్పుడు ప్రవేశించింది, ఆ దేహంతో పని అయిపోయింది అనమాట. ఆ దేహంతో పని అయిపోవడానికి ప్రారంభ కర్మ అంతే. ఆ కర్మ కారణంగా కొన్ని నెలలు, కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ఏదో ఉండడం అయిపోయింది అంతేగా. నేను లైఫ్ ఈజ్ నైదర్ లాంగ్ నార్ షార్ట్ కదా. అందువల్ల ఏమైపోతుందంటే లైఫ్ అన్నటువంటిది ఎప్పుడు ఏమైపోతుందంటే అది అలాగే ఉంటుంది అనమాట. దీన్ని లైఫ్ ఈజ్ లాంగ్ లైఫ్ అన్నటువంటిది వర్డ్ అనేటువంటిది లేదనమాట. లాంగ్ లైఫ్ అన్నటువంటిది లేదనమాట. ఇది ఒకటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. ఇంకా 4 నిమిషాలు ఉంది కాబట్టి పెద్దగా కర్మల గురించి చెప్పడానికి టైం లేదు. మరి ఈ శ్లోకంలో ఏమైనా డౌట్ ఉందా? సార్ డౌట్ అంటే ఇప్పుడు అక్కర వారుడులో ఇక్కడి వర్డ్స్ చేంజ్ చేస్తున్నారు కదా. అవును. అంటే అప్పుడు ఏంటి మీనింగ్? నానార్థాల్లో ఉన్నట్టేనా పద్యాలు? కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే అది అందువల్ల శ్రీకృష్ణ ఈ ప్రశ్న శంకరాచార్యుడు వేసుకుంటాడు అనమాట. మనము శంకరాచార్య భాష్యం తీసుకుంటే ఆయన ఇదే ప్రశ్న వేసుకుంటాడు. ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి ఏం డిఫరెన్స్ అని ఆయనే ప్రశ్న వేసేసి నేను చెప్తా అంటే, ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే సాధారణంగా ఈ సంసార తత్వము ఉన్నటువంటిది, దేహాత్మ భావం ఉన్నటువంటిది చాలా గట్టిగా పట్టుకొని ఉంటుంది జనాలకు. ఇది ఎలా ఉంటుందంటే ఒక పాత్రకు మసి కట్టుకున్నట్టుగా ఉంటుంది. మసి ఎంత తోమినా వెళ్లకుండా ఉండేటువంటి గట్టి మసి. అలాంటి మసిలో వీడు ఇరుక్కుపోయింటాడు. ఒక ఈగ కదా ఒక చమురులేక అంటే ఆముదంలోకి పడిపోయి ఎగరలేకుండా ఉంటుంది. అలాగే ఎగురుతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి వానికి మళ్ళీ దీన్ని చెప్తే ఏదో ఒక సందర్భంలో కాస్త ఆ సంసారంలో నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో జనుల మీద కరుణతో, ఆర్ద్రతతో, వాళ్ళతో ప్రేమపూర్వకంగా శ్రీకృష్ణుడు ఇలాంటి పదాలను మళ్ళీ యూజ్ చేసి ఈ శ్లోకం చెప్పాడు అని చెప్పేసి ఇది పునరుక్తి అని అనుకోద్దండి. దీన్ని చెప్పిన దాన్నే చెప్పినాడు అనుకోద్దండి. దీన్ని ఇలా అర్థం చేసుకోండి అని చెప్పి శంకరాచార్య కింద రాస్తారనమాట కామెంటరీలో. అందులో ఏమిటంటే అదే అర్థం ఇక్కడ వచ్చింది. మీరు ఇంకా నమ్ముతారో నమ్మరో, ఇలా మీరు ఉపనిషత్తుల్లోకి వెళ్తారనుకోండి, ఉపనిషత్తుల్లో చూస్తే కూడాను ఇదే పాఠమే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 15 శ్లోకాలు, 20 శ్లోకాలు ఆత్మతత్వం చెప్పుకున్నాం కదా. ఈ ఆత్మతత్వాన్ని గురించిన ఇలాంటి శ్లోకాలే వేరే రీతుల్లో వేరే పదాలు ఉపయోగిస్తారనమాట. అదే చాందోగ్యోపనిషత్తు, ఇది ఈశావోపనిషత్తు, కేనోపనిషత్తు అన్ని ఉంటాయి. కానీ అన్ని ఉపనిషత్తుల్లోనే చివరికి చెప్పేది ఇదే ఆత్మతత్వం గురించే చెప్తుంటారు అనమాట.
సో అందువల్ల ఏమైపోతుందంటే దీన్ని ఎప్పుడు కూడాను చర్విత శరణం అనుకోద్దండి. అదే పదాలు చెప్పినప్పటికీ కూడా వేరే రకంగా చెప్పాము కదా. అక్కడేం చెప్పాము, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక చెప్పుకున్నాము. అది బాగా క్యాచ్ అవుతుంది అనుకోండి ఎవరికైనా, అది క్యాచ్ చేసుకోండి. లేదా అచ్చేద్యోయం ఉదాహ్యోయం క్యాచ్ అవుతుంది అనుకోండి, అది క్యాచ్ చేసుకోండి. మీకు ఏది క్యాచ్ అయితే అది చేసుకోండి. మన దేవుళ్ళు ఉన్నట్టు, దేవుళ్ళకు మనం ఎందుకు మనకు హిందూ మతంలో అంతమంది దేవుళ్ళు ఉన్నారు అని కొంతమంది క్రిటిసైజ్ చేస్తుంటారు అనమాట. ఎందుకు మనకు అంతమంది దేవుళ్ళు ఉన్నారంటే ఒక్కొక్క రూపాన్ని చూసినప్పుడు కొంతమందికి అట్రాక్షన్ ఉంటుందన్నమాట. నీకు ఈ రూపం అట్రాక్షన్ అయిందా, ఈ రూపాన్ని పట్టుకో. ఆ రూపం అట్రాక్షన్ అయిందా, ఆ రూపాన్ని పట్టుకో. దాన్నే సేవించు. లేదా చెట్టు నీకు దేవుడి మాదిరి కనిపించిందా, అదే చెట్టునే పూజ చేసుకో. బికాస్ ఆత్మ ఇది పరమాత్మ అన్నటువంటిది అన్ని చోట్ల ఉంది కదా. ఇది సర్వగతం కదా, అన్ని చోట్ల ఉన్నట్టు. సర్వగత స్థాణు అశలోయం సనాతన. కాబట్టి ఇది అన్ని చోట్ల. ఆత్మ అంటే దేవుడే. ఆత్మ దేవుడు డిఫరెన్స్ ఏం కాదు కదా. ఆత్మ అంటే పరమాత్మ అంతా ఒకటే. ఆ తత్వం అన్నటువంటిది ఒకటే కాబట్టి అన్ని చోట్ల అదే ఉంటుంది. కానీ నువ్వు ఏది కావాల్సి ఉంటే దాన్ని నువ్వు గ్రహించి దాని నుంచి నువ్వు పూజ చేసుకో. కానీ ఎవరు? విష్ణు. చివరికి పరమేశ్వరుడు ఒకడే అనమాట. అదేమని చెప్తారండి, మనం చెప్తుంటాం కదా, మనము అన్ని ఎక్కడ మనము రోజు చేసే చెప్తాం కదా. శాస్త్రం, విష్ణు శాస్త్రం. ఒక లైన్ చూడండి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. అంతే. అన్ని ఏ దేవత నమస్కారం చేసినప్పుడు కూడా చివరికి ఆ కేశవునికే పోతుంటాయంట. అందువల్ల ఇది కూడా అంతే అనమాట. అందుకోసమే మనకు అంతమంది దేవుళ్ళు ఉన్నారు అని క్రిటిసైజ్ చేస్తుంటారు. క్రిస్టియన్స్ పర్టికులర్ గా కొన్ని చోట్ల నేను విన్నాను. మాకు చూడ ఒక దేవుడు ఉన్నాడు, మీకు అంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటారు. ఏమిటి ఈ దేవుళ్ళు, ఎందుకు వీళ్ళంతా ఇంతమంది అంటే అది ఇదే కారణం అంతే అనమాట. అది తత్వం అంతా ఒకటేనాయన. కాబట్టి ఏ తత్వం ఎలా కావాల్సి ఉంటే అలా ఇట్ ఈస్ యు ఆర్ హ్యావింగ్ ద లిబర్టీ టు చూజ్ ఎనీ గాడ్ ఆఫ్ యువర్ లైక్. అలా చెప్తాం అనమాట దీన్ని. సో ఇది కూడా అంతే. ఈ శ్లోకాన్ని అందుకోసమే పదే చెప్పారనమాట. ఒక్క నిమిషం ఉంది, నేను ముగిస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. తర్వాత ఈ టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి కదండి. ఈ టెక్నికల్ వర్డ్స్ కాస్త అట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏమిటంటే ఈ పరిచ్ఛిన్నం, దేశకాల వస్తు పరిచ్ఛిన్నత, ఇలాంటివి కాస్త గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకుంటే మళ్ళీ వస్తుంటాయి. తర్వాత ఇట్లా కార్యకారణ సంబంధము, దేశకాల వస్తు పరిచ్ఛిన్నత. తర్వాత ఈ మనము నెక్స్ట్ క్లాస్ లో ఇదే చెప్పుకుందాం. లేదు నెక్స్ట్ క్లాస్ లో పనిచేద్దాంలేండి. 51వ క్లాస్ లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి శ్లోకాలు